హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్రియేటివ్ క్రాఫ్ట్ కిచెన్. ఈరోజు మనం సింపుల్గా బీరకాయ కూర ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా బీరకాయలను చక్కగా పీల్ తీసేసి తరిగి పెట్టుకోవాలి. బీరకాయలో విటమిన్ ఏ మరియు విటమిన్ సి ఉంటాయి. ఇవి కంటి చూపును మెరుగుపరచడంలో సహాయపడతాయి మరియు బాడీలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ను కూడా తగ్గిస్తాయి. దీనిలో ఫైబర్ మరియు వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉండటం వలన బాడీలో ఉన్న వేడిని కూడా తగ్గిస్తుంది. ముందుగా ఒక ప్యాన్లో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి కాగనివ్వాలి. కాగిన తర్వాత జీలకర్ర, మినప్పప్పు మరియు ఆవాలను వేసి వేయించుకోవాలి. ఇప్పుడు కొద్దిగా కరివేపాకు వేసి వేయించిన తర్వాత మనం తరిగి పెట్టుకున్న బీరకాయ ముక్కలను ఇందులో యాడ్ చేసుకోవాలి మరియు సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను, పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి. పసుపు చిటికెడు యాడ్ చేసుకొని వేయించుకోవాలి. సాల్ట్ సరిపడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు కరివేపాకు, కొబ్బరి, ధనియాలు, శనగపప్పు, ఎండుమిర్చి, వెల్లుల్లి మరియు జీలకర్ర కలిపి పౌడర్ చేసుకుందామండి. చూశారు కదండి, ఈ పౌడర్ని కర్రీలో ఒక 2 స్పూన్స్ యాడ్ చేసుకోవాలి. కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసి మిక్స్ చేసుకోవాలి. 5 నుంచి 10 నిమిషాల తర్వాత కూర బాగా ఉడికి రుచికరంగా తయారవుతుందండి. ఇప్పుడు ఈ రుచికరమైన బీరకాయ కూరను వేడివేడి అన్నంలో కానీ, చపాతీలో కానీ సర్వ్ చేయండి. చాలా రుచిగా ఉంటుంది. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. See you in the next video.